ఐపీఎల్ 2027లో అతి పెద్ద ట్రేడ్ని అయితే చూడబోతున్నాం. 2027 ఐపీఎల్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది. కేకేఆర్ అయితే ఒక న్యూ కెప్టెన్ కోసం చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ అయితే ఒక డేంజరస్ స్పిన్నర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లయితే అప్డేట్ అయితే వస్తున్నాయి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మనమైతే ఇవాళ వీడియోలో అయితే కవర్ అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళక ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే బూస్ట్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే చూస్తున్నారు. మీరు లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు గైస్. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే రెగ్యులర్గా వీడియోస్తో కుమ్మేద్దాం ఖచ్చితంగా. అండ్ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను వీడియోస్తో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ 2027లో ఐపీఎల్ స్టార్టింగ్ అయితే చాలా అంటే చాలా ఎర్లీగా అవ్వబోతుంది. అండ్ ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే మార్చి 10న స్టార్ట్ అవబోతుంది, మే 15న ఎండ్ అవబోతుంది. ఎంత ఎర్లీగా ఎందుకు స్టార్ట్ అవుతుంది అనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే హెవీ రెయిన్ఫాల్ అని చెప్పాలి. హెవీ రెయిన్ఫాల్ వల్ల మనకైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అయితే రద్దు అవుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం అయితే కేకేఆర్ అయితే చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే కలిగింది హెవీ రెయిన్ఫాల్ వల్ల కేకేఆర్ టీంకి అయితే. అండ్ ఇలాంటి సమయంలో టీమ్స్కి కూడా మనకైతే ఇంపాక్ట్ కలగకూడదని మనకైతే అతి త్వరగానే స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి హెవీ రెయిన్ఫాల్ వల్ల. ఇక రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ హీట్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రీమ్ హీట్ అనేది మనకైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సీజన్లో. అండ్ మనకైతే అహ్మదాబాద్లో కావచ్చు, జైపూర్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, లక్నోలో కావచ్చు చాలా అంటే చాలా హీట్ అనేది ఉంటుంది. అండ్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకైతే అతి త్వరగానే స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా మనకైతే అవైలబిలిటీలో ఉండరు. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ ఉంది కాబట్టి మనకైతే అవైలబిలిటీలో ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండరు. అతి త్వరగానే స్టార్ట్ చేస్తే వాళ్ళ అవైలబిలిటీ అనేది ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకైతే అతి త్వరగా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకైతే ఈ సీజన్లో మనకైతే 74 మ్యాచెస్లే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. 94 మ్యాచెస్ అయితే ఉండవు. స్టార్టింగ్లో 94 మ్యాచెస్ ఉంటాయి. ఇంకా 16 మ్యాచ్లు అయితే ప్రతి టీం ఆడుతుందని మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే అండ్ అతి త్వరగా స్టార్ట్ అయ్యి అతి త్వరగా ఎండ్ అవుతుంది కాబట్టి మనకైతే 74 మ్యాచెస్సే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. 2028లో మనకి మెగా ఆప్షన్ కాబట్టి అప్పుడు ఏమైనా ఫార్మాట్ చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక రెండో అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ నుండి అయితే వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ సీజన్లో మనకైతే వాళ్ళ కోచింగ్ స్టాఫ్ అయితే మార్చబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకా మనకి క్యాప్టెన్సీ విషయంలో కూడా చేంజెస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ మెయిన్ ప్లేయర్ను కూడా టీంలోకి తెచ్చుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ముందుగా చూసుకున్నట్లయితే సౌరవ్ గంగూలీని వాళ్ళైతే హెడ్ కోచ్గా పెట్టబోతున్నారు. ఇక బ్యాటింగ్ కోచ్ విషయానికి వచ్చినట్టయితే యువరాజ్ సింగ్ని అయితే పెట్టబోతున్నారు. అండ్ ఈ న్యూస్ అయితే మనకైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అయితే నేనైతే వీడియో రూపంలో మీకు అయితే అందిస్తాను. అండ్ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ నుండే వచ్చింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఒక అతి పెద్ద ట్రేడ్ అయితే జరగబోతుంది. అదేంటంటే వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ని మరొకసారి మనకి బ్యాక్ తీసుకొస్తున్నట్లయితే ఎక్కువగా న్యూస్ అయితే వినిపిస్తుంది. అండ్ ఈ ట్రేడ్ మీద న్యూస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ని తీసుకోవడానికి అయితే లక్నో సూపర్ జైంట్స్కి కుల్దీప్ యాదవ్ని ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నట్లయితే మనకైతే ఎక్కువగా న్యూస్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 14 కోట్లు పెట్టి లక్నో సూపర్ జైంట్స్కి అయితే కుల్దీప్ యాదవ్ని ఇస్తున్నారు. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా 1 కోటి ఇచ్చి మనకైతే కుల్దీప్ యాదవ్ని అయితే లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఇవ్వబోతున్నారు. అండ్ రిషబ్ పంత్ అయితే మనకైతే 15 కోట్లకే మనకి ఢిల్లీ క్యాపిటల్స్లోకి రాబోతున్నట్టయితే న్యూస్ అయితే వస్తుంది. 27 కోట్లకి అయితే కాదు, మనకైతే 15 కోట్లకే లక్నో సూపర్ జైంట్స్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే రిషబ్ పంత్ అయితే రాబోతున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. ఇంకా 12 కోట్లు అయితే లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఉంటాయి. అండ్ ఆ 12 కోట్లు పెట్టి లక్నో సూపర్ జైంట్స్ అయితే ఆక్షన్లో మంచి ప్లేయర్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్లోకి రిషబ్ పంత్ అయితే రాబోతున్నాడు. 15 కోట్లు పెట్టుకొని మనకైతే రాబోతున్నట్లయితే న్యూస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు, రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్లోకి వస్తే అతని ఫామ్ తిరిగి వస్తుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ ట్రేడ్ మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఇంకొక అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ నుండే ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుండి మనకు చూసుకున్నట్లయితే న్యూ క్యాప్టెన్ అయితే పెట్టబోతున్నారు. న్యూ క్యాప్టెన్ ఎవరంటే కేఎల్ రాహుల్ అయితే కనిపిస్తున్నారు. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే కేఎల్ రాహుల్ని పెట్టడానికి అయితే ఇప్పుడున్న మేనేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ లాస్ట్ టైమే క్యాప్టెన్సీ ఆఫర్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే కేఎల్ రాహుల్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి క్యాప్టెన్ కావాలి కాబట్టి
కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్ని వాళ్ళైతే క్యాప్టెన్గా పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్గా ఎవరుంటే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం మనకైతే కేఎల్ రాహుల్ అయితే ఖచ్చితంగా క్యాప్టెన్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అయితే. అండ్ ఇంకొక అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. అండ్ థర్డ్ అప్డేట్ చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ అండ్ రాజస్థాన్ మధ్య మనకైతే అతిపెద్ద ట్రేడ్ అయితే జరగబోతుంది. ఆ ట్రేడ్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే జైస్వాల్ని ముంబై ఇండియన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ రాజస్థాన్ అయితే హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. మరి రాజస్థాన్ అయితే జైస్వాల్ని ముంబైకి ఇస్తుందా లేదా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే రాజస్థాన్ మేనేజ్మెంట్ అయితే మారిపోయింది. అండ్ జైస్వాల్ని మనకైతే ముంబై ఇండియన్స్కి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజస్థాన్ మేనేజ్మెంట్ మారిపోయింది కాబట్టి వాళ్ళైతే క్యాప్టెన్ని రియాన్ పరాగ్ కాకుండా వేరే ప్లేయర్ని పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఇలాంటి సమయంలో మనకైతే ఒక సీనియర్ క్యాప్టెన్ కావాలి కాబట్టి మనకైతే హార్దిక్ పాండ్యా మీద మనకైతే ఫోకస్ పెడుతున్నట్లయితే ఎక్కువగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ జైస్వాల్ అయితే ముంబై ఇండియన్స్కి అయితే చాలా అంటే చాలా అవసరం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్లో చాలా అంటే చాలా ల్యాకింగ్స్ అయితే ఉన్నాయి. రోహిత్ శర్మకి జోడీగా మంచి ప్లేయర్ అయితే దొరకలేదు. ఫారెన్ ప్లేయర్స్ మీద వాళ్ళైతే ఎక్కువ ఫోకస్ పెట్టినా కూడా వాళ్ళైతే పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. అండ్ ఇలాంటి సమయంలో జైస్వాల్ లాంటి ప్లేయర్ వాళ్ళకి ఉంటే కనుక ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ అయితే వాళ్ళకి బాగా పనికొస్తాడు, ఫ్యూచర్కి కూడా పనికొస్తాడు కాబట్టి అండ్ జైస్వాల్ తీసుకోవడానికి అయితే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ రాజస్థాన్ అయితే అందరు యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మనకైతే ఒక సీనియర్ క్యాప్టెన్ని తీసుకోవడానికి అయితే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ ట్రేడ్ మీద కూడా మనకైతే ఎక్కువ బజ్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇది కూడా మనకైతే ఒక 80% అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కన్ఫర్మ్ అయిన తర్వాత నేనైతే పర్టికులర్గా వీడియో అయితే చేస్తాను ఈ టాపిక్ మీద. మరి మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. హార్దిక్ పాండ్యా రాజస్థాన్కి ట్రేడ్ అవుతాడా, చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ అవుతాడా అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మరొక అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ ఫోర్త్ అప్డేట్కి వచ్చినట్టయితే మనకి కేకేఆర్ అయితే ఒక న్యూ క్యాప్టెన్ కోసం ఫోకస్ పెడుతున్నట్లయితే తెలుస్తుంది. అది కూడా సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ మీద ఫోకస్ పెడుతున్నట్టయితే తెలుస్తుంది. అదేంటి భయ్య, సూర్యకుమార్ యాదవ్ అయితే ముంబై ఇండియన్స్ నుండి బయటకు వస్తాడా అంటే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకైతే మేనేజ్మెంట్లో చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్లేయర్స్ మధ్య కూడా. అండ్ ముంబై మేనేజ్మెంట్కి ప్లేయర్స్కి కూడా చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ అవుతాడు అనుకుంటే మనకి హార్దిక్ పాండ్యాని తెచ్చి సూర్యకుమార్ యాదవ్ని పక్కన అయితే పెట్టారు. అండ్ ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేసిన సమయంలో కూడా సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్గా పెట్టకుండా మనకైతే తిలక్ వర్మని క్యాప్టెన్గా పెట్టడానికి ట్రై చేస్తున్నట్టయితే మనకి ఎక్కువగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇలాంటి సమయంలో ముంబై ఇండియన్స్ నుండి అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ముంబై ఇండియన్స్ పోస్టులు అన్నింటిని కూడా డిలీట్ చేశాడు, ఇంకా బయోలో కూడా పేరు అయితే తీస్తాడు. అండ్ ఇలాంటి సమయంలో మనకైతే బయటకు వచ్చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇలాంటి సమయంలో మనకు చూసుకున్నట్లయితే కేకేఆర్కి ఇలాంటి క్యాప్టెన్ ఎంతగానో ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ట్రేడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎటువంటి ప్లేయర్నైనా ఇవ్వడానికైతే మనకైతే రెడీగా ఉన్నట్లయితే మనకైతే న్యూస్ అయితే వస్తుంది. మరి ఏ ప్లేయర్ని ఇచ్చి మనకైతే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉన్నదో మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఒకవేళ సూర్యకుమార్ మనకి కేకేఆర్ కనుక వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అండ్ గతంలో కూడా కేకేఆర్లో ఆడిన అనుభవం అయితే ఉంది. అండ్ అదే టీంకి క్యాప్టెన్సీ చేస్తే మంచి పాజిటివ్ వైపు అయితే వస్తుంది సూర్యకుమార్కి అయితే. అండ్ ఖచ్చితంగా కేకేఆర్ క్యాప్టెన్గా సూర్యకుమార్ వెళ్ళాలనేది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. మరి మీ ఒపీనియన్ ఏ విధంగా ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా లాస్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. లాస్ట్ అప్డేట్లోకి వెళ్ళకముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చాలామంది చూస్తున్నారు భయ్య, వీడియో లైక్ చేయకుండానే చూస్తున్నారు. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి భయ్య. లైక్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ చేయడానికైతే నాకైతే బూస్టప్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావచ్చు, ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐపీఎల్ అప్డేట్స్ కావాలి అంటే ఐపీఎల్ 2027 అని కామెంట్ సెక్షన్లో తెలపండి. లేకపోతే పీకేఎల్ 13 అప్డేట్స్ కావాలి అంటే పీకేఎల్ 13 అని కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ మీరు కామెంట్స్ ఎక్కువగా ఏ కామెంట్స్ చేస్తే ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో వస్తాను. అండ్ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. అండ్ ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి మన ఎస్ఆర్హెచ్ టీం నుండి అయితే వచ్చింది. ఎస్ఆర్హెచ్ అయితే ఆక్షన్లో ఒక క్వాలిటీ స్పిన్నర్ కోసం టార్గెట్ చేస్తున్నట్లయితే మనకైతే ఎక్కువగా న్యూస్ అయితే వస్తుంది. అండ్ గతంలో మనకి రషీద్ ఖాన్ లాంటి మనకైతే క్వాలిటీ స్పిన్నర్ అయితే ఉన్నాడు. అండ్ రషీద్ ఖాన్ని రిలీజ్ చేసిన తర్వాత మంచి క్వాలిటీ స్పిన్నర్ అనేది మనకైతే ఎస్ఆర్హెచ్ టీంకి అయితే మిస్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ టైం అయితే మనకి
రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్ మీద ఫోకస్ పెట్టారు, బట్ ఏంటంటే తీసుకోలేకపోయారు. అండ్ మరొకసారి రవి బిష్ణోయ్ మీద ఈ సీజన్ ఆక్షన్లో టార్గెట్ చేయబోతున్నట్టయితే మనకైతే న్యూస్ అయితే వస్తుంది. అండ్ చాలామంది యంగ్ స్పిన్నర్స్ అయితే మనకి సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళు మనకైతే ఎక్కువ ప్రెజర్ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ ఇలాంటి సమయంలో మనకి ఇండియన్ క్వాలిటీ స్పిన్నర్ కావాలి కాబట్టి రవి బిష్ణోయ్ మీద టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టయితే మనకైతే ఎక్కువ రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి రవి బిష్ణోయ్ని తీసుకోవడానికి అయితే ఎక్కువగా ట్రై చేస్తారు. మనకైతే మంచి క్వాలిటీ స్పిన్నర్ కావాలి కాబట్టి రవి బిష్ణోయ్ మీద టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా రవి బిష్ణోయ్ని ఎస్ఆర్హెచ్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. రవి బిష్ణోయ్ని తీసుకుంటే బెటరా లేకపోతే ఒక్కొక్క స్పిన్నర్ మీద టార్గెట్ చేస్తే బెటర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం రవి బిష్ణోయ్ మీద టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ రవి బిష్ణోయ్ వస్తే కనుక స్పిన్నింగ్ విభాగంలో మనకైతే మంచి బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ టీంలో. అండ్ రవి బిష్ణోయ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంలోకి రావాలి. అండ్ ఈ రోజు అప్డేట్స్ ఇవి గైస్. అండ్ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా, ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసినట్టయితే మరికొంతమందికి అయితే బూస్ట్ అవుతుంది. అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తే నేనైతే పిన్ అయితే చేస్తాను కామెంట్ని అయితే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం. మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.